అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న ఓటర్ల మహాశయులందరికీ మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున అందరికీ అభినందనలు. ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, ఒక మంచి అభ్యర్థిని మన పంచాయతీ సర్పంచ్గా మరియు వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం ద్వారా మన భవిష్యత్తు, గ్రామ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా తాత్కాలిక ప్రయోజనాలకు లొంగకుండా, ప్రలోభాలకి లొంగకుండా వారు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటరు ఆ యొక్క అభ్యర్థి గుణగణాలు, వారి చరిత్రని, వారి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రాతిపదికగా మీరందరూ ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని, తద్వారా 5 సంవత్సరాల్లో మన ప్రగతి వారి చేతుల్లో పెడుతున్నాం, మన అభివృద్ధిని వారి ద్వారా కోరుకుంటున్నాం. కాబట్టి సరైనటువంటి అభ్యర్థిని ఎంచుకోవడం ద్వారా మాత్రమే రాబో 5 సంవత్సరాల్లో మన గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధిని మనం ఆశించగలుగుతామనేది మా యొక్క అభ్యర్థన, మా యొక్క విన్నపం. ముఖ్యంగా ఇప్పుడు మనకి గ్రామాల్లో ఉండేటువంటి మధ్యతరగతి పేద వర్గాలపై ఒక అపవాదు ఉన్నది, ఓటు అమ్ముకుంటారు అనేది. ఓటుని అమ్ముకోవడానికి జరిగే ప్రక్రియలో ఉన్నటువంటి అనేక అవలక్షణాలని మనం తొలగించుకోవాలి. ఓటు ఆదాయం కాదు, ఓటు మన భవిష్యత్తుని మార్చేందుకు, మన అభివృద్ధిని ఆశించేందుకు ఉపయోగించే ఆయుధంగా మనం ఉపయోగించుకోవాలి. ఓటు ఆదాయం కాదు, అది మన ఆయుధంగా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి అందరికీ ఓటు హక్కు ఉండాలన్నటువంటి అంశాన్ని ఒక ప్రాతిపదికగా మనకు అందించినటువంటి ఆ ఉచిత ఓటు, అది మన అభివృద్ధిని మనం నిర్ణయించుకునేదానికి ఇచ్చినటువంటి మార్గం. అది ఆ ఓటును దుర్వినియోగం చేసుకొని భవిష్యత్తులో నాయకులు చేయలేదు, వారు చేయలేదు, వీళ్ళు చేయలేదు అనడం ద్వారా వచ్చేటువంటి అనేక రకమైన ఆరోపణలు అవి సహేతుకం కాదు. ఈరోజు ఓటుని మనం 100 రూపాయలకో 1000 రూపాయలకో అమ్ముకొని ఆ నాయకుడు మనకు పని చేయలేదని అనడానికి అర్హతను కోల్పోతున్నాం. వారు మనకి ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా వాళ్ళకి 5 ఏళ్ళు మనం వారికి ఇష్టారాజ్యంగా పరిపాలించుకోవాలని ఇచ్చినటువంటి అనుమతిగా వారు భావిస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా గెలవచ్చు అనుకున్నటువంటి, డబ్బులుంటే గెలవచ్చు అనుకున్నటువంటి నాయకుల్ని మనం క్రమశిక్షణ చేయాలి, వాళ్ళని పనిష్మెంట్ చేయాలి. మనం అనుకున్న నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, పేదవాడైనప్పటికీ మంచివాడిని మనం ఎంచుకోవాలి. కానీ గ్రామాల్లో ఇప్పుడు మంచివాడు కాదు, సంచివాడు కావాలంటున్నారు. అంటే డబ్బులు కావాలని, డబ్బులున్నోడు కావాలని మనమే ఎగబడుతూ ఉన్నాం. ఇది చాలా ప్రజాస్వామ్యానికి, మన హక్కులకి, మన సంక్షేమానికి జరుగుతున్నటువంటి ఒక విఘాతం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఓటుని సద్వినియోగం చేసుకోండి. తద్వారా గ్రామాభివృద్ధిని, మీకొక నాయకుడిని, ఒక మంచి వ్యక్తిని, సలహాదారుణ్ణి, ఒక మంచి సర్పంచ్ని, మంచి వార్డు మెంబర్ని మనం నిర్మించుకోవడం ద్వారా మన గ్రామం ముందుకు సాగుతుందని చెప్పి కోరుకుంటూ, రాబో 11వ తేదీన జరిగేటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మరియు తదుపరి 14, 17 తేదీల్లో జరిగేటువంటి 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరూ, ఓటర్లందరూ మంచి అభ్యర్థిని ఎంచుకొని గ్రామాన్ని మంచి మార్గం వైపు నడిపించే వ్యక్తిని ఎంచుకొని గ్రామాభివృద్ధిని ఆశించండి. గ్రామ సంక్షేమమే మీ ధ్యేయంగా ఓటేయండి. మంచి అభ్యర్థిని ఎంచుకోవడం ద్వారానే మంచి ప్రగతి, మంచి గ్రామంగా మనం తీర్చిదిద్దుతారని చెప్పి తెలుసుకుంటూ, తప్పనిసరిగా మీరు మంచి అభ్యర్థికి ఓటేయండి. నిజాయితీగా, నిర్భయంగా, ఒక నిక్కచ్చిగా ఓటేయండి. ప్రలోభాలకి లోను కావద్దని మా మనవి గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి తరఫున.